ముందుగా మనము వాక్యం చదువుకొని తర్వాత ప్రార్థనలోకి వెళ్దాం. యోగ గ్రంథము 5వ అధ్యాయము 17-18 వచనాలు చదువుతున్నాను సిస్టర్. యోగ గ్రంథము 5వ అధ్యాయము 17-18 వచనాలు చదువుతున్నాను. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకు. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఇది వాక్యాన్ని చిన్నదాకా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక ఉదయకాల సమయాన్ని ప్రభా మార్నింగ్ మన్నాడు ఆయన వాక్యం చెప్పినట్లయితే ఆయన నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయోగ్యురాలు అల్పురాలు మీరు మాత్రమే తండ్రి నాతో మాట్లాడమని ప్రభా, నా ద్వారా ప్రభా నన్ను మరుగు చేసి ప్రభా మీ మాటలను తండ్రి నా నోట్లో ఉంచమని ప్రార్థిస్తున్నాను. చేయించిన బిడ్డలను ఇచ్చండి, మమ్మల్ని అందరినీ ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి నాయన మీ కృపలో మీ దయలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని మీ యేసు నామములో అడిగి వేడుకొని ఇక్కడ వాక్యంలో మనం చూస్తే ఏమొచ్చినాడు యోగ గ్రంథంలో 5:17-18 మనం చూస్తే ఏంటంటే దేవుడు శిక్షించినప్పుడు మనము ఆయన శిక్షని ఒప్పుకోవాలా అని వాక్యం మనం చెప్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు మనల్ని గద్దిస్తాడో ఆ గద్దింపు మనకు ఎప్పుడు కూడా శాపం కాదన్న సత్యాన్ని మనము గ్రహించాలి. ఆ యొక్క నిజాన్ని మనము గ్రహించే వారిగా ఉండాలి. మనల్ని ఆయన సరి చేయాలని అనుకున్నప్పుడు మనము అదృష్టవంతులమని కూడా మనము భావించాలి అంట. ఆయన గద్దింపును తృణీకరించొద్దు. ఆ యొక్క గద్దింపును మనము ఎప్పుడు కూడా స్వీకరించాలి, దాన్ని అంగీకరించడానికి మనము ప్రయత్నం చేయాలి. అయితే దేవుడు మనల్ని ఎందుకు గాయపరచాలని అనుకుంటున్నాడు అంటే, మనం ఎక్కడో తప్పు చేస్తున్నామో లేకపోతే ఆ తప్పును దేవుడు మనలో సరి చేయడానికి లేదంటే మనల్ని శుద్ధి చేయడానికి ఆయన గద్దించాలని చూస్తా ఉన్నాడు. మనల్ని సరిదిద్దడానికి దేవుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మనం ఎందుకు ధన్యులమంట? ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు ఇక్కడ మనల్ని గద్దిస్తున్నాడో వాళ్ళు ధన్యులు అని అంటున్నాడు వాక్యం. ఎందుకు ధన్యులము? సామెతల గ్రంథము 3:11-12 మనం చూస్తుంటే, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. వాక్యం ఏమని సెలవిస్తుంది? దేవుడు మనం ఎప్పుడైతే మనల్ని గద్దిస్తున్నాడు అని అంటే ఇష్టమైన బిడ్డలను మాత్రమే దేవుడు గద్దిస్తాడని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తా ఉన్నది. అదే హెబ్రీ పత్రిక 12:6 కూడా చూస్తే సేమ్ మాటలు అవే ఉన్నాయి. నా కుమారుడా గద్దింపు నాకు లోబడమని చెప్పేసే చెప్తున్నాడు. ఇక్కడ ఆయన దండిస్తున్నాడు. ఎందుకు దండిస్తున్నాడంట? ఆయన దండించినప్పుడు మనము ధన్యులంగా మనము ఎంచడము మనము నేర్చుకోవాలి అంటున్నాడు. అదే విధంగా ప్రకటన గ్రంథంలో చూస్తే 3:19 నేను ప్రేమించు వారిని అందరినీ గతించి శిక్షించుచున్నాను అని వాక్యం మనకి చెప్తుంది. ఎందుకంట? ఎప్పుడైతే దేవుడు మనల్ని ప్రేమిస్తాడో, ఎక్కువ ప్రేమించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ పిల్లలు చెడు మార్గంలో పోకుండా, లేకపోతే వాళ్ళు చెడిపోకుండా ఉండడానికి, లేదంటే వాళ్ళు నరకంలో పడకుండా ఉండడానికి, లేదా ఆ ఎవరైతే దేవుడు ప్రేమిస్తున్నాడో వాళ్ళు ఆయన రాకడలో విడువబడకుండా ఎత్తబడే గుంపులో ఉండాలని దేవుడు మనల్ని దండించడము లేదంటే శిక్షించడము మనల్ని చేస్తా ఉన్నాడు అని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఉదాహరణకి మనం ఒకవేళ చూసినట్లయితే మనం ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో బిజినెస్ లో కొంతమందికి నష్టం వస్తుంది, లేదంటే ఆరోగ్యం నశించిపోతా ఉంటుంటది. అలాంటి సమయంలో మనం ఏం చేస్తా ఉంటుంటాం? దేవా నాకెందుకు ఈ శిక్షను నాకు అనుమతిస్తున్నావు తండ్రి అని మనము కొన్ని సందర్భాలలో ఇంత మంచిగా ఉన్నా కూడా, ఇంత ప్రేయర్ఫుల్ గా నేను ఉన్నా కూడా దేవుడు నాకు ఇలాంటివన్నీ నాకు ఆటంకాలు కలుగజేస్తున్నాడు అని మనము అనుకోవచ్చు. కానీ మనం ఎక్కడో ఒక దగ్గర తప్పిపోతున్నామేమో. అది ఆ దేవుడు మనల్ని సరి చేయడానికి చూస్తూ, ఆయన మనల్ని సరి చేస్తూ ఆ యొక్క నష్టాన్ని లేకపోతే ఆరోగ్య క్షీణతని మనకు కలుగజేస్తున్నాడు అనేది మనము తెలుసుకోవాలని వాక్యం మనకి చెప్తా ఉన్నది. అయితే దేవుడు గాయపరిచినా కూడా ఆయనే కట్టుకడతాడు అని ఇక్కడ వాక్యం మనకి చెప్తా ఉంది. యోగ గ్రంథంలో కూడా చూస్తే 42:10 ఆయన చేసిన గాయము, ఆయన గాయపరచువాడు తిరిగి
గాయం మాన్పువాడు అని కూడా యోబు గ్రంథంలో మనము చూస్తా ఉన్నాం. అదే విధంగా దావీదు కూడా మనం ఉదాహరణకు చూస్తే 2వ సమూయేలు గ్రంథం 12, 13 వచనాలను చూస్తే, నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించను అని నాతాను వచ్చేసి దావీదుతో చెప్తా ఉన్నాడు. అక్కడ ఆ బాబును చంపేసినప్పటికీ కూడా, బెత్షెబా కుమారుని చంపినప్పటికి కూడా, మళ్ళీ తర్వాత ఆమె కొడుకునే ఆ సొలొమోను మహారాజుకి సింహాసనం ఇవ్వడం అనేది, ఆయనని దావీదును హెచ్చించడం అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అక్కడ క్షమించి ఆయనను శిక్షించి మళ్ళీ కూడా ఆయనకి మన కొడుకుకి సింహాసనం ఇవ్వడం అనేది మనము చూస్తా ఉన్నాం. అదే విధంగా కీర్తన గ్రంథం 147:3లో చూస్తే ఏమంటున్నారు ఇక్కడ, గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు కూడా ఆయనే అని వాక్యం సెలవిస్తా ఉన్నది కదా. ఆది కాండము 2:21లో మనం చూస్తే, దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలుగ చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క చెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను అంట. ఆయన ఎంత గాఢ నిద్ర కలుగజేసినా కూడా, ఒకవేళ మనిషి ఎంత గాఢ నిద్రలో ఉన్నా, మనిషిని ఒక డాక్టర్లు ఆపరేషన్ ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు, వాళ్ళు ఎంత నిద్రపోయినప్పటికి కూడా బాడీలో కొంత ఇట్లా క్రాక్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా ఆ మనిషికి మెలకువ అనేది రావడం మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ దేవుణ్ణి మనం ఇక్కడ ఎట్లా చూస్తున్నామంటే, ఆయన ఒక పరమ వైద్యుడిగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఫస్ట్ డాక్టర్ మన ఆది కాండంలోనే మనకు డాక్టర్ గా దేవుడు మనకి ఇక్కడ ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. ఇప్పుడైతే డాక్టర్లు అనెస్థీషియా ఇచ్చి ఆ పేషెంట్ ని ఆ కోమాలోకి వెళ్ళాడా లేదా అనే పాయింట్ వాళ్ళకి లిమిటెడ్ గా ఉంటది. ఆ ఆపరేషన్ కి ఎంత టైం పడుతుంది, ఆ టైం వరకే, లిమిట్ వరకే వాళ్ళు అనెస్థీషియా ఇచ్చి వాళ్ళకి ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ తర్వాత ఇమ్మీడియట్ గా ఆ పేషెంట్ ఆ మెలకువలోనికి రాలేదనుకోండి, అప్పుడు మళ్ళీ వాళ్ళు డాక్టర్స్ కూడా భయపడతా ఉంటుంటారు. అయ్యా ఇంకా వాళ్ళు నా కాన్షియస్ లోకి రాలేదు, మనం ఎక్కువ ఇచ్చేసాము డోసు అని చెప్పేసి వాళ్ళు కూడా భయపడతా ఉంటుంటారు. అయితే మనం ఆదాం టైంలోనే దేవుణ్ణి మనము డాక్టర్ గా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇర్మియా గ్రంథము 30:17లో, అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేస్తున్నాను, నీ గాయములను మాన్పెదను అని ఇర్మియా ప్రవక్తకి వాక్యంలో చెప్పడం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. యెషయా 53లో అయితే మనం ఆ యొక్క అధ్యాయం మొత్తము శ్రమల దినాలలో మనం దాన్ని కంటత చేసేసి, నిజంగా కదా మనం ఎన్ని విధాలుగా ఆయనని తృణీకరించినప్పటికి కూడా, ఆయనను విసర్జించినప్పటికి కూడా, దేవుడు ఏం చేశాడంటే మనకి ఆయనని ఇక చేయలేని వాడిగా మనం ఆయనని క్రియేట్ చేసినా కూడా, మన రోగాలన్నింటినీ భరించాడు, మన వ్యసనాలని, మన పాపాలను ఆయన వహించాడు. ఆ వాక్యమే మనకి 5వ వచనంలో మనకేం చెప్తున్నది, 53:5లో, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత దొరికింది, స్వస్థత లభించింది అని వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే దేవుడు ఇంకొక మాట ఇక్కడ ఏం చెప్తున్నాడు, హోషేయకి చెప్తున్నాడు ఏంటి అంటే, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు, ఒక వేశ్యను పెళ్లి చేసుకొని నువ్వు కాపురం చేయని హోషేయకి ప్రవక్తకి చెప్తున్నాడు దేవుడు. 6వ అధ్యాయము 1లో ఆయన చూసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు అప్పట్లో వాళ్ళు ఎంతో పాపం చేసి, రకాల పాపాలు చేసి, విగ్రహారాధన చేసి, ఏమంటారు, వ్యభిచారం చేసి ఎన్నో పాపాలు చేస్తా ఉన్నప్పుడు, దేవుడు ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే బాగు చేయును అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. అయితే దేవుడు ఇక్కడ ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు హోషేయకి, ఆయన పాటిస్తాడా లేదా అనేది అక్కడ దేవుడు చూసి, నువ్వు గోమెరును పెళ్లి చేసుకో, ఆమె ఒక వేశ్య అయినప్పటికీ కూడా ఆయన దుఃఖాన్ని అంతటిని కూడా, వ్యక్తిగత దుఃఖాన్ని, బాధనంతా దిక్కుకుంటూ హోషేయ ఏం చేశాడు, ఆ భార్యని, ఆ వేశ్యను ప్రేమించడమే కాకుండా, ఈ యొక్క సమస్యను ఆయనను వివాహంగా తీసుకొని పోయి ఆ యొక్క పరిచర్యను ఆయన పునాదిగా, స్టార్టింగ్ గా ఆయన భావించాడంట. ఉదాహరణకు మనం ఒకవేళ చూస్తే సిస్టర్స్, ఏ భర్త కూడా వాళ్ళ భార్య కనీసం పురుషునితోనే, లేకపోతే పరాయి పురుషునితోనే నెమ్మదిగా నవ్వుతూ కొంచెం మాట్లాడితే గనక
వాళ్ళ లేరు, వాళ్ళు తీసుకోలేరు. కాబట్టి వాళ్ళు ఏ విధంగా వాళ్ళని హింసిస్తా ఉంటుంటారు భార్యలను. కానీ దేవుని ఆజ్ఞ ప్రకారము ఇక్కడ హోషేయ ఏం చేస్తున్నాడంట, వేశ్యను పెళ్లి చేసుకొని ఆమెతో కాపురం చేస్తూ ఆ యొక్క కాపురంతోనే ఈ యొక్క సమస్యాత్మకమైన వివాహాన్ని చేసుకొని ఆయన ఆ యొక్క పరిచర్యను ముందుకు కొనసాగిస్తూ అదే ఆయనకి పునాదిగా భావిస్తూ ముందుకెళ్తా ఉన్నాడంట. హోషేయ కన్నీరుని కూడా దేవుడు చూస్తున్నాడు. అయినా కూడా ఆయనని సేవలో బలంగా దేవుడు వాడుకోవడం మనము చూస్తా ఉన్నాం. హోషేయ అయితే ఆయన ఆ వ్యక్తిగత బాధనంతా కూడా, దుఃఖాన్నంతా కూడా దేవుని మీద వేసేసి సేవ చేయడం అనేది నేర్చుకున్నాడు. అయితే మనం దేవుడు ఒకవేళ మనల్ని శిక్షించినప్పుడు, లేదంటే గద్దించినప్పుడు, గాయపరిచినప్పుడు మనం ఏ విధంగా స్పందించాలి? ఏ విధంగా స్పందించాలి అంటే, ఆయన మనల్ని గద్దించినప్పుడు వినయంతో ఆ యొక్క గాయాన్ని లేకపోతే ఆ యొక్క గద్దింపును స్వీకరించాలి అని కీర్తనకారుడు మనకు 139వ కీర్తనలో 23, 24 వచనాలలో దావీదు మహారాజు చెప్తున్నాడు. దేవా, నన్ను పరిశోధించు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడు అని దావీదు మహారాజు ఎంతో వినయంతో దేవుణ్ణి అడగడం మనము చూస్తా ఉన్నాం. ఒకటి మనం ఓపికతోని చూడాలంట. శిక్షించేది కొంతకాలమే, మనల్ని ఎక్కువ కాలం కూడా శిక్షించడు. 1 పేతురు 5:10 వచనంలో చూస్తే, క్రీస్తు నందు పిలిచిన దేవుడు మనల్ని ఎప్పుడైతే పిలుస్తున్నాడో మనల్ని శిక్షించిన తర్వాత ఏం చేశాడంట, మనలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి మనల్ని బలపరచడానికి ఆయన మనల్ని గాయపరుస్తున్నాడు, లేదంటే గర్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు అని మనము గుర్తించి ఆ యొక్క మాటలను, ఆ యొక్క తీర్పును, లేకపోతే ఆ గాయపరిచిన విధానాన్ని మనము అంగీకరించాలి అని వాక్యం చెప్తుంది. అదే విధంగా ఇంకొకటి విషయంలో ఏంటంటే, నిరీక్షణతో ఎదురు చూడాలంట. ఆయన ఎందు నిమిత్తమైతే మనల్ని శిక్షిస్తున్నాడు అనే ఉద్దేశాన్ని మనం కనిపెట్టాలంటే మనకు నెమ్మది కావాలా, సమాధానం కావాలి, నిరీక్షణ ఉండాలి. ఎందుకంటే ఓర్పుతో, సహనంతో ఉండాలంట. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనంలో చూస్తే ఆయన ఏం చేస్తుండంట, చంపేవాడు ఆయనే, బ్రతికించేవాడు కూడా ఆయనే అంటున్నాడు. మృతి నందించి వాడను లేదు, ఇంకా బ్రతికించి వాడను కూడా నేనే, గాయపరచు వాడను లేదా ఇంకా స్వస్థపరచు వాడను కూడా నేనే, మీ దేవుడను అని చెప్పి దేవుడు ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు. కాబట్టి ఆయన దెబ్బ మనకు ఎప్పటికి కూడా శాపం కాదు, అది మన స్వస్థతకు లేదంటే మన శుద్ధీకరణకు అది తొలి మెట్టుగా లేదంటే మొదటి మెట్టుగా మనము దాన్ని అంగీకరించే వాళ్ళంగా మనము ఉండాలి అని దేవుడు వాక్యం మనకు చెప్తా ఉంది. కనుక ఆయన పెట్టే ప్రతి కష్టాన్ని కూడా మనము ఒక సవాలుగా తీసుకోవాలి. నన్ను పనికి వచ్చే పాత్రగా మలచడానికి నన్ను నలగొడుతున్నాడు అని మనం అనుకొని ముందుకు సాగుతా ఉండాలంట. ఇప్పుడు ఒక ఉదాహరణ మనం చూస్తే, గోల్డ్ స్మిత్ ఉన్నాడు. గోల్డ్ స్మిత్ దగ్గరికి మనం ఒక 10 తులాల బంగారాన్ని ముద్ద ఇట్లా తీసుకొని వెళ్ళామనుకోండి, ఆయనకు మనము ఒక నక్షి ఇచ్చేస్తాం, లేకపోతే ఆయనకు ఈ డిజైన్ చేయండి అని మనం ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆ గోల్డ్ అట్లాగే పెట్టి ఉంచితే అది ఆ ఆర్నమెంట్ తయారు కాదు. కాబట్టి దాన్ని ఏం చేయాలా, ఆ ఏదైతే బంగారం ముద్ద ఉందో, ఆ కడ్డీ ఉందో దాన్ని కొలిమిలో కాలిస్తే తప్ప, అగ్నిలో కాలిస్తే తప్ప, మంటల్లో కాల్చి ఆయన ఇట్లా మనం చూస్తా ఉంటుంటాము. గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళినప్పుడు మంట దాన్ని పెట్టి దాన్ని కరగదీయడము, దాని యొక్క ఆ ఆకారానికి రావడానికి ఎంతో శ్రమ పడతాడు. ఆయన ఏదైతే ఆకారం రావాలని అనుకుంటాడో ఆ షేప్ వచ్చే వరకు కూడా దాన్ని కాల్చి దాన్ని సరిచేయాలని చూస్తా ఉంటుంటాడు. అదే విధంగా దేవుడు కూడా మనల్ని సరిచేయాలి, లేదంటే మనల్ని శుద్ధీకరించాలి, మనం పాపంలో పడకుండా మనం ఉండాలి అని అనుకుంటే దేవుడు కూడా ఏం చేశాడంట, మనకి కొన్ని కష్టాలను, సమస్యలను, ఇబ్బందులను మనకు తీసుకొని వస్తా ఉంటుంటాడు. ఆ సమస్యలను మనం ఏం చేయాలి, వాటిని మన జీవితంలో వాటిని సవాలుగా తీసుకోవాలి. దేవుడు నాకు ఎందుకు ఈ శిక్ష అని మనం అనుకోకుండా, ఎప్పుడు నాకు ఈ బాధలేనా, ఎప్పుడు ఈ సమస్యలేనా, దేవుడు నా ఎందుకు ఇవన్నీ అనుమతిస్తున్నాడు అని మనం అట్లా భావించకుండా, సరే నేను ఎక్కడో పొరపాటు చేసినట్టున్నాను, అది దేవుడు నాకు చూపించడానికి, లేదంటే నేను ఇంకా పాపంలో పడిపోకుండా ఉండడానికి
దేవుడు నన్ను గర్జిస్తున్నాడు, లేదంటే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అని మనము భావించాలి అని వాక్యాలు మనకు చెప్తా ఉన్నాయి. ఆయన గద్దింపుకి కొన్ని కారణాలు మనం ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. ఎందుకు అంటే మనము పాపంలో నుండి తప్పించుకోవడానికి దేవుడు మనల్ని గాయపరుస్తూ, లేదంటే శిక్షిస్తూ, గద్దిస్తూ ఉన్నాడు. మనల్ని హెచ్చరిస్తా ఉంటుంటాడనమాట. కీర్తనకారుడు చెప్తున్నాడు ఇక్కడ 119వ కీర్తన 67వ వచనంలో చూస్తే దావీదు విషయంలో ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే మనలో ఉన్న గర్వాన్ని విడగొట్టడానికి ఆయన మనల్ని గద్దిస్తా ఉన్నాడు, లేదంటే మనల్ని గాయపరుస్తా ఉన్నాడు అన్న సత్యాన్ని మనము తెలుసుకోవాలి అంట. 2వ కొరింథీ పత్రిక ఇందులో పౌలు విషయమై కూడా అక్కడ చెప్తా ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే మూడవదిగా మహిమ కోసం సిద్ధపరచడానికి కదా. ఇక్కడ యోహాను సువార్త 9:3లో మనం చూస్తే శిష్యుడు అడుగుతా ఉంటాడు కదా, అయ్యా ఎందుకు ఆ గుడ్డోనికి ఎందుకు కళ్ళు పోయినాయి, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపమా వాడు చేసిన పాపమా అంటే ఎవరిది తప్పు కాదు, దేవుని మహిమ వానిలో కనపరచడానికే వానికి ఆ గుడ్డితనం అనేది, అంధత్వం అనేది దేవుడు కలుగజేశాడు అని యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ చెప్పడం మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే మనల్ని పాపం నుండి తప్పించడానికి, లేదంటే మనలో ఉన్న గర్వాన్ని తీసేయడానికి. మనం కొన్ని కొన్ని సందర్భాలలో డబ్బును చూసుకొని, లేదంటే మనకున్న ఆస్తిపాస్తులను చూసుకొని, ఆ బంధాన్ని చూసుకొని కొంతమంది విరవీగుతా ఉంటుంటారు. అలా కాకుండా దేవుడు ఏమంటున్నాడంటే మనం పాపంలో ఇంకా పడకుండా మనల్ని మనం సరి చేసుకోవడానికి ఆయన మనల్ని గద్దింపుకి లేకపోతే గాయపరిచినప్పుడు మనం ఏం చేయాలంట, ఆ గద్దింపును మనము అంగీకరించాలి, లేదంటే స్వీకరించాలి అని చెప్పేసి దేవుడు మనకు వాక్యంలో మనకు తెలియజేస్తా ఉన్నాడు. అయితే ఆయన ఎప్పుడైతే మనల్ని గాయపరుస్తాడో ఆయననే ఆ యొక్క కట్టుకట్టాడు, ఆయనే మనల్ని గాయాలని మార్చిన దేవుడుగా కనిపిస్తా ఉన్నాడు. వేరే వాళ్ళ దగ్గరకు మనం పరిగెత్తాల్సిన అవసరమే లేదు. ఆయన్నే గాయపరుస్తాడు, తిరిగి ఆ యొక్క గాయాన్ని మార్పేవాడుగా కూడా మనకు ఉంటా ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞను పాటించి మనం ఎప్పుడైతే ఆ గాయం కంటే ఎప్పుడైతే ఆ గాయము మనకు గాయపరిచినప్పటికి కూడా, బాధ కలిగించినప్పటికి కూడా, కానీ ఆ గాయం కంటే స్వస్థత గొప్పదని మనము ఆలోచించుకొని మనం ఏం చేయాలంటే దేవుడి ఆజ్ఞకు లోబడి ఆయన చెప్పిన విధంగా మనం నడుచుకునే వారిగా ఉండాలి అని దేవుడు మనల్ని ఆ విధంగా గాయపరుస్తూ, లేదంటే ఆ యొక్క గాయాల గుండా మనల్ని తీసుకెళ్తూ తిరిగి గాయాన్ని ఆయన కట్టే దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఆ గాయమే మనల్ని ఒక రోజు ఏ విధంగా ఉంటుందంటే ఆ గాయం ద్వారా మనల్ని ఒక సాక్షిగా నిలబెడతాడు దేవుడు. ఆ గాయం వల్ల నేను స్వస్థపరచబడ్డాను, లేదంటే నా కుటుంబం ఈ విధంగా ఎదిగింది, నా కుటుంబం అంతా రక్షణలోనికి వచ్చింది, ఆ గాయం దేవుడు నాకు కలుగజేసినందుకే నేను ఈ విధంగా తయారయ్యాను అని దాన్ని మనము సాక్షి రూపంగా మనము చెప్తామంట. దేవుడు మనల్ని ఆ విధంగా సాక్షిగా నిలబడతాడంట. ఇవన్నీ మనం ఒకవేళ తట్టుకొని నిలబడ్డట్లయితే దేవుడు మనల్ని కూడా సాక్షులుగా ఆయన కొరకు, లేకపోతే మహిమపరిచే బిడ్డలుగా మనల్ని దేవుడు తీర్చిదిద్దుతాడు. ఆ విధంగా ఆయన గద్దింపుని మనము ద్వేషించకుండా, లేకపోతే తృణీకరించకుండా ఆయనలో మనం ఉండి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయనకు అనుకూల